ఇక్కడ చూడండి నోటిఫికేషన్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఇచ్చారు దానికి సంబంధించిన క్లియర్గా చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ కాపీస్ట్. ఓకే, చూడండి శాలరీ కూడా 22,000 నుంచి 900 నుంచి 69,000 వరకు మనకు శాలరీ ఇవ్వడం అనేది జరిగింది కదా, క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్ ఇక స్టార్టింగ్ ఫ్రమ్ 24/1 నుంచి 13/2 వరకు మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. క్లియర్గా ఒకసారి దాని డీటెయిల్స్ అనేది ఒకసారి కిందికి వెళ్ళి చూసుకున్నట్లయితే 19 రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 24 రోజు మనకి నోటిఫికేషన్ ప్రారంభం, 13 రోజు నోటిఫికేషను క్లోజ్. అయితే అదేవిధంగా ఇంకొక కొన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక క్లియర్గా నోటిఫికేషన్లో చూద్దాం. హాల్ టికెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉంటుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ తర్వాత పొజిషన్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దాని విధంగా ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఒకసారి క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఈక్వల్మెంట్. అంటే మనకి ఇంటర్మీడియట్ నుంచి మనకి పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. క్లియర్గా ఓకే. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా కూడా క్యాండిడేట్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. ఫిజికల్ అండ్ క్యాపిటల్ వారికి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అని ఉంటుంది, దీనికి స్కిల్ టెస్ట్ అని అంటారు. అదేవిధంగా స్పీడ్ చూసుకున్నట్లయితే 45 వర్డ్స్ పర్ మినిట్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ చూద్దాం. కాపీస్ట్కి సంబంధించినటువంటి ఆదిలాబాద్లో ఎన్ని ఉన్నాయి, ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో 1, అదేవిధంగా హైదరాబాద్ జోన్లో మళ్ళీ 1, హనుమకొండ 1, భూపాలపల్లి 1, గద్వాల్ 1, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 1, మెదక్ 2, మేడ్చల్ మల్కాజ్గిరి 15 పోస్టులు ఉన్నాయండి. మెడికల్ మల్కాజ్గిరిలో 15 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ 1, ఇక్కడ చూడండి ఎక్సర్విస్మెన్ మనకు 1, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ 1, మొత్తం కలిపి 15 పోస్టులు. అదేవిధంగా హైదరాబాద్ సెషన్ జడ్జికి 4 పోస్టులు, నాగర్ కర్నూలు 1 పోస్టు, నారాయణపేట్ 2 పోస్టులు, నిర్మల్ 2 పోస్టులు, నిజామాబాద్ 3 పోస్టులు, పెద్దపల్లి 2 పోస్టులు, సిరిసిల్ల 5 పోస్టులు, రంగారెడ్డి 6 పోస్టులు, సంగారెడ్డి 8, సిద్దిపేట్ 1, సూర్యాపేట్ 2, వరంగల్ 1, యాదగిరి 1, మొత్తం టోటల్గా ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది జిల్లాల వారీగా. దానికి సంబంధించిన అంటే నోటిఫికేషన్లో నేను ఒకటే నోటిఫికేషన్ కాపీస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల డౌన్లోడ్ చేసి చూపించడం అనేది జరిగింది. ఇక్కడ వేరుగా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వేరే ఏమైనా కావాలనుకుంటే నాకు వాళ్ళ కామెంట్ సెక్షన్లో అడగండి, వాటి గురించి కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.